హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నారా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో వంకాయ మామిడికాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక చిటికెడంత మెంతులు, ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా ఉప్పును యాడ్ చేసుకోవాలి. సో మనకు ఉల్లిగడ్డ అనేది ఇలా వేగితే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. సో ఇందులో కల్లుప్పు వేస్తున్నాను నేను. దీనివల్ల టొమాటో అనేది ఈజీగా సాఫ్ట్ అవుతుంది మనకు. సో ఇందులో చిటికెడంత పసుపు వేసుకొని ఇలా గరిటెతో ఒకసారి మనము కలుపుకొని మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, టొమాటో అనేది మనకు సాఫ్ట్ అయిపోయింది. ఒకవేళ ఎక్కడన్నా మనకు కొంచెం సాఫ్ట్ అవ్వనట్టు కనిపిస్తే ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ముందుగానే నేను వంకాయలను శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా అంతా మనము గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనము మగ్గనివ్వాలి. సో చూడండి, 2 నిమిషాలు అయ్యాక వంకాయ కలర్ అనేది మనకు కొంచెం చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు ఇందులో మనము ఒక 1 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. సో ఒకసారి గరిటెతో మొత్తం మనము ఇలా బాగా కలుపుకోవాలి. సో ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కొంచెం వంకాయ సాఫ్ట్ అవ్వడానికి ఇవ్వాలి. ఇలా వంకాయ మనకు సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. తొక్క తీసుకొని ముందే నేను మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో అన్ని ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి మరో 5 మినిట్స్ మనము కుక్ అవ్వడానికి ఇవ్వాలి. చూడండి, వంకాయ ఇంకా మామిడికాయ మనకు సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. స్మాల్ గ్లాస్ నుండి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మనము మగ్గనివ్వాలి. సో చూడండి, ఆయిల్ అంతా మనకు ఇలా పైకి వచ్చేసింది. వంకాయలు మామిడికాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. సో కర్రీ కూడా మనకి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో మనము సైడ్కి అప్పడం పెట్టుకొని ఈ కర్రీ తింటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చాలా నచ్చి తింటారు ఈ కర్రీ. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నారా యూట్యూబ్ ఛానల్.